పేద ప్రజల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ అన్నారు. ఐపీడీ కాలనీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించిన కొలిశెట్టి శారద ఇంటిని సోమవారం నజీర్ ఆవిష్కరించారు. ఇందులో భాగంగా నజీర్ మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. ఒక్కొక్క గృహానికి ఆ యొక్క లేఅవుట్. ఈరోజు మనందరం కూడా ఒక చక్కటి కార్యక్రమంలో భాగస్వాములు అవటం. ఎందుకంటే ఇల్లు అనేది మనందరికి కూడా తెలుసు, ఒక సెంటిమెంట్. ఎవరైనా సొంత ఇల్లు కావాలంటే జీవితాంతం కష్టపడి రూపాయి దాచిపెట్టుకొని మొదటి కోరిక ఎవరికైనా ఉందంటే అది సొంత ఇల్లు కావాలనుకోవడం. అటువంటి కోరికని ఏదో మా దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత ఆలోచించి చేసుకునేటువంటి పరిస్థితులు కాకుండా, స్థలం ఉన్నా కూడా కట్టుకోలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని, అటు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాష్ట్రంలో ఏ పేదవాడి కూడా సొంత ఇల్లు లేకుండా బాధపడకూడదు, దఫాల వారీగా వాళ్ళందరికీ కూడా ఆ కళను సాకారం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ కళను సాకారం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల ఇళ్లు శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమం ఓన్లీ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అది సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల నుండి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా కూడా ప్రత్యేకమైనటువంటి ఈ పథకం కోసం ఆనాడు మీ అందరికి కూడా తెలుసు, గుంటూరు నగర చుట్టుపక్కలలోనే టిట్కో గృహాల పేరుతో 7,400 ఇళ్లు అపార్ట్మెంట్స్ కట్టించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక్క ఇళ్లు మీరు గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ శాసనసభ్యులు కానీ ఈ ఇల్లు మేము కట్టామని చెప్పి చెప్పడానికి ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఇల్లు పూర్తి చేసి 80% పూర్తి చేసినటువంటి ఇల్లుని పెండింగ్ పెట్టేసి 4.5 సంవత్సరాలు డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయి. మీ అందరు చూసుంటారు, టిట్కోలకు డబ్బు కట్టి వాళ్ళందరూ కూడా 25,365 అడుగుల కోసం 25,000 కట్టారు. కట్టినటువంటి వాళ్ళకి ఆ ఇల్లు అలాట్మెంట్ చేయకుండా, వాళ్ళు శంకుస్థాపన చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా 4.5 సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. మళ్లీ అధిక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఇళ్లకి 3 రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో పెట్టుకున్నాడు. ఈ పరిస్థితి కట్టిందంతా చంద్రబాబు నాయుడు గారు 2014-19 ప్రభుత్వం ఉన్నప్పుడు 7,400 ఇళ్లు కట్టిస్తే ఆ 80% పూర్తయినటువంటి ఇళ్లు 20% పనులు చేయకుండా కేవలం డోర్లు, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అవి చేయాల్సిన పనులు కూడా చేయకుండా 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయనకు ఆ టిట్కో గృహాలు గుర్తుకొచ్చి ఆ 12 లక్షల గృహాలకు కూడా ఆయన పెయింట్ వేసుకున్నాడు, ఆయన ఫోటో పెట్టుకున్నాడు.